టీఆర్ఎస్ పేరుపై ఈసీ అభ్యంతరం. పార్టీ పేరు మార్చాలని కవితకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇక 15 రోజుల్లో కొత్త పేరు సూచించాలని ఆదేశం. పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదు టీఆర్ఎస్ అధినేత కవిత అంటా ఉన్నారు. ఇక అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ ముచ్చట మాట్లాడాలంటే టీఆర్ఎస్ అనే పేరుని ముఖ్యంగా ఎందుకు కావాలనుకుంటుంది? టీఆర్ఎస్ అనే పేరుని ఎన్నిసార్లు ఎంతమంది ఈ టీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీ పేరు లాంచ్ అయినప్పుడు కూడా కోల్గేట్ని, బిస్లరీని, వాటి డూప్లికేట్ బ్రాండ్స్ని కంపేర్ చేస్తూ చాలా ట్వీట్స్ చేసిళ్ళు, చాలా ట్రోల్స్ చేసిళ్ళు కవితని. అయినా కూడా నాకు అదే పార్టీ కావాలని పట్టుకొని ఎందుకు కూర్చుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారు ఎవరైనా? టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో ఆ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు? తెలంగాణ కోసం కేసీఆర్ ముందుండి కొట్లాడిండు. సో ఆయన ఫస్ట్ సీఎం అయిండు. సో 2 సార్లు ఆ టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి ఎన్నికలు కూడా జరిగినాయి. సో ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా చేసిర్రు. బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జనాలకి చాలా, అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి, వృద్ధులకు అవ్వచ్చు, కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి అవ్వచ్చు, వీళ్ళకి ఏంటంటే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇప్పుడు ఈమె ఈ పేరు పెట్టుకొని సీఎం అవుతుందా, వీళ్ళు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలుస్తారా, ఓడిపోతారా అనేది అసలు అది మ్యాటరే కాదు. ఈ టీఆర్ఎస్ పేరు పెట్టుకొని ఏం చేయాలి? ఓట్లను కొల్లగొట్టాలి. ఫస్ట్ కొన్ని ఓట్లను చీల్చాలి. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చేటువంటి ఎగ్జాంపుల్కి ఒక 100 ఓట్లు వస్తున్నాయి అనుకోండి. ఏది బీఆర్ఎస్ పార్టీకి ఒక 100 ఓట్లు వస్తున్నాయి అనుకోండి. ఈమె టీఆర్ఎస్ తోటి, ఈ టీఆర్ఎస్ పేరుతోటి పోతే అల్లకెళ్ళి కనీసం ఒక 20-30 ఓట్లనైనా ఈమె చీల్స్తుంది. సో అట్లా ఈ కేవలం ఓట్లు చీల్చడానికే ఇప్పుడు ఒక 100 ఓట్లకి వెళ్ళి మేము 30 ఓట్లు తీసుకుపోయిందంటే ఇక్కడ 70 ఓట్లే ఉంటాయి. ఈ 70 ఓట్లలో ఈ ముగ్గురు కొట్లాడాలి. ఇక బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకుంటే ఇంక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటారు. వీళ్ళందరూ ఆ 70 ఓట్ల కోసం కొట్లాడితే వాళ్ళకు తలో కొన్ని వస్తాయి. ఈ టీఆర్ఎస్కు మరి అన్ని పార్టీలకు 70 ఓట్ల నుంచి ఈ 30 ఓట్లు టీఆర్ఎస్కి ఎట్లా పడతాయని అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాసో కూసో నెగిటివిటీ వస్తూ ఉంది. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంటుందో ప్రజలు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ పైన వాళ్ళకు కొంచెం అంటే ఇష్టం అవ్వచ్చు, కేసీఆర్ గురించి అవ్వచ్చు, వీళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంతకు ముందుకు కేసీఆర్ వీళ్ళకి ఏమేమి చేసిండో అవన్నీ తెలుసు కదా. సో అట్లా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ మన కేసీఆర్దే అనుకొని వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ, లేకుంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా అంటే ఏ పార్టీ ఏది, రంగు ఏది, దాన్ని గుర్తేది అనేది చూస్తారు. సో కొంతమంది వృద్ధులు ఖచ్చితంగా ఉంటారు. ఒక 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక 80 ఏళ్ళ వాళ్ళు. కొంతమంది అయితే మనం ఎన్నికల టైంలో చూస్తూ ఉంటాం 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారని చెప్పి. సో అట్లా వాళ్ళకి ఏంటంటే ఓటు వేయాలని పోతారు, కాకపోతే వాళ్ళకి అవగాహన ఉండదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈమె మొన్న పార్టీ పెట్టింది. సో ఆ టీఆర్ఎస్ ఇదే అనుకొని వాళ్ళు వార్తలు చూసేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళకు పార్టీ మారిందనే వాళ్ళకి పేరు తెలియదు. టీఆర్ఎస్ అనగానే ఆడ ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్తారు, లేకుంటే వాళ్ళు పోతారు, ఆడ ఓటేసి వస్తారు. సో అట్లా ఈమె దానికోసమైనా టీఆర్ఎస్ఏ కావాలని అందుకే కొట్లాడుతూ ఉంది. సో అట్లా కేసీఆర్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పైన విమర్శలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ తెలంగాణ పార్టీ కానే కాదు బీఆర్ఎస్ అంటుంది ఆమె. డైరెక్ట్ ఒకటే ముచ్చట చెప్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడి తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని తర్వాత మీరు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి అని మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణ పార్టీ కాకుండా పోయింది. సో ఇప్పుడు నేను వచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకొని ఇప్పుడు నేను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా, నేను తెలంగాణ కోసం ప్రత్యేకంగా ప్రతి అంశంలో ముందుకొచ్చి కొట్లాడేది మన టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఉంటుందని చెప్పి ఈమె ఇట్లా అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో ఈ టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినప్పుడు కూడా అసలు టీఆర్ఎస్ కాకుండా దాని పక్కన ఇంకొక లెటర్ కూడా ఉంటే దానిపైన కూడా విమర్శలు వచ్చినాయి. అసలు పార్టీ పేరు టీఆర్ఎస్ఆ లేకుంటే టీఆర్ఎస్ ఏనా అని చెప్పి. సో ఇట్లా చాలా వరకు కూడా విమర్శలు వచ్చినాయి. ఏది ఏమైనా ఎవ్వరు ఏమనుకున్నా టీఆర్ఎస్ఏ నా పార్టీ పేరు అని చెప్పి అంటే డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఇంకొక 15 రోజులల్లో అసలు టీఆర్ఎస్ పార్టీ పేరు ఆల్రెడీ వీళ్ళు నమోదు చేసుకున్నారు కాబట్టి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పి అంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తూ ఉంటుంది. సో ఒకసారి వార్త చూస్తే కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు.
15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో దరఖాస్తు మూసివేస్తామని హెచ్చరించింది. సో 15 రోజుల్లో 3 వేరే పేర్లు వాళ్ళకి ఇవ్వాలి. 3 వేరే పేర్లు వీళ్ళు కనుక ఒకవేళ సమర్పించినట్టయితే ఆ 3 పేర్ల నుంచి వెళ్ళి ఏదో ఒక పేరు ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు ఫైనల్ చేస్తున్నట్టు. సో అట్లా ఇక లేని పక్షంలో దరఖాస్తు మొత్తమే మూసేస్తామని చెప్పారంట. ఇక టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ కవితకు ఈసీ లేఖ రాసింది. ఈ పేరు వివాదంతో కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్కు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక దీంతో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ సూచించింది. ఈసీ లేఖపై కవిత స్పందించారు. తమకు అధికారికంగా ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే కొత్త పేర్లు ఇచ్చేదే లేదని న్యాయ పోరాటానికే సిద్ధమని కవిత స్పష్టం చేశారు. అది అంటే ఈసీ నుంచి వెళ్ళి కానీ అదే ఎన్నికల సంఘం నుంచి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఈసీ అంటే సో అక్కడి నుంచి ఎన్ని లెటర్స్ వచ్చినా నేను దానికి రిటర్న్ లెటర్ రాయడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా నేను టీఆర్ఎస్ పార్టీతోటే ముందుకెళ్తా, న్యాయ పోరాటం చేస్తా. ఎందుకంటే నా పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రక్షణ సేన. అంటే వాళ్ళ వ్యూ ఆఫ్ పాయింట్లు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే తప్పు, తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకున్నా నేను. సో అది షార్ట్కట్లో టీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా అని చెప్పి ఆవిడ న్యాయ పోరాటానికి నేను సిద్ధం అని చెప్పి అంటా ఉన్నారు. అయితే కవిత నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన సంక్షిప్త నామంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ పంపినటువంటి లేఖ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతా ఉంది. పార్టీ పేరు మార్చుకోవాలంటూ ఈసీ పంపిన నోటీసులపై పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తమకు అందిందని, ఇక వారు లేవనెత్తిన 2 ప్రధాన అభ్యంతరాలకు తాము ఇప్పటికే పూర్తి స్థాయిలో చట్టపరమైన సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. ఇక తమ పార్టీ సంక్షిప్త నామం ఎప్పటికీ టీఆర్ఎస్ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లుగా తాము కొత్త పేర్లు కానీ ప్రత్యామ్నాయ సంక్షిప్త నామాలు కానీ ఇచ్చే ప్రసక్తే లేదని కవిత మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. సో అట్లా అంటే వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. ఉంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది నాది, అంతే. సో ఎన్నికల సంఘం నుంచి వెళ్ళి కానీ లేకపోతే ఇంకేవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళో విమర్శలు కానీ అభ్యంతరాలు కానీ క్లెయిమ్ వచ్చినా కూడా పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదని చెప్పి అంటా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో తాము దూసుకుపోతున్నామని, ఈ తరుణంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈసీ తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పేరు మార్చాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే టీఆర్ఎస్ అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, వాళ్ళు జెండా ఆవిష్కరించారు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం జెండా పండుగలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక ఇప్పుడు అంటే జెండా పండుగలు అంటే ఎక్కడెక్కడ స్పాట్స్ ఉంటాయో అక్కడ జెండా గద్దె నిర్మించి జెండా ఎగరవేస్తారన్నమాట. అక్కడ మన హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో అవుతున్నాయి. హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఈ టీఆర్ఎస్ పేరు మార్చుతారా లేదా అనేది అయితే నిజంగా ఒక ప్రశ్నగానే మారింది. ఎందుకంటే వాళ్ళు జెండా పండుగ చేసుకున్న తర్వాత జెండా ఆవిష్కరిస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాల్లో ప్రతి ఊరిలో కూడా వీళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. ఇప్పుడు మార్చాలంటే కూడా మరి కష్టమే, చూద్దాం ఏమవుతుందో. అయితే భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త పార్టీని స్థాపించి తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రాజేసేలా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని ఎంచుకున్నారు. గతంలో తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగిన పాత పేరును గుర్తు చేసేలా ఉండడంతో ఈ పేరు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్ళింది. అది ముచ్చట. ఇందాక నేను చెప్పినా కదా, టీఆర్ఎస్ అనే పేరు ఎప్పటి నుంచో బ్రాండ్, ఈమె కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న లాజిక్ అంతే. టీఆర్ఎస్ అనేది పార్టీ పేరు తెలంగాణ రాకముందు నుంచెల్లే బ్రాండ్ అది. సో దాన్ని ఈమె కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని కొత్త పార్టీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి టీఆర్పీ పార్టీ తీసుకుందాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న అన్నది. సో ఆయన ఏంటంటే చాలా కష్టపడాలి, ఆ పేరును ప్రజలకు తీసుకుపోవాలంటే చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా కూడా మళ్ళీ చివరికి అది ప్రజలకు గుర్తుంటుందా ఉండదా అనేది కూడా చెప్పలేం మనం. సో అట్లా టీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటినుంచో బ్రాండ్ కాబట్టి ప్రజల గుండెలో ఆ మాట ఎప్పటినుంచో ఉంది. దాన్ని కొత్తగా మనం తీసుకెళ్ళి అరే ఇది నా పార్టీ టీఆర్ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా ఈమె టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేయగానే తొందర వెళ్ళిపోయింది జనాలకి. ఎందుకు కేసీఆర్ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఆయన బీఆర్ఎస్ మారిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిందని చెప్పి సో ఒక ప్రచారం పెద్ద ఎత్తున అయిపోయింది. దాన్ని మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అయితే టెక్నికల్ మరియు లీగల్ అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ నుంచి 15 రోజుల గడువుతో నోటీసులు రావడం, దానికి కవిత ధీటుగా బదిలివ్వడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ పరిణామం కవిత రాజకీయ ప్రస్థానానికి ఒక సవాల్గా మారినప్పటికీ ఆమె దీన్ని చట్టపరంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు.
సో ఇది ఇట్లాంటి ఈసీ నుండి లెటర్స్ రావడం కానీ ఈ పేరు మార్చాలన్నటువంటి ఇవన్నీ రావడం కూడా సో చాలా ఇది ఒక నిజంగా హాట్ టాపిక్గా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ వచ్చింది. పార్టీ పేరును పార్టీని లాంచ్ చేయడానికి ఒక భారీ సభ పెట్టి పార్టీ లాంచ్ చేశారు. సో దాని తర్వాత ప్రతి అంశంలో నేను పోరాడుతున్నా అని చెప్పి ఎక్కడ ఏ ప్రజలకు సమస్యలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి పోరాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి వెళ్ళి చీఫ్ కవిత కాకపోయినా కూడా వేరే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో వేరే వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్ కండువాలు కావచ్చు, టీఆర్ఎస్ జెండాలు కావచ్చు, ఇవన్నీ పట్టుకొని అక్కడ పోరాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమయంలో అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మాది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని అని వీళ్ళందరూ ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పేరు మార్చాలంటే కూడా చాలా కష్టం. సో చూద్దాం. అందుకోసమనే ఇది తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ ఎందుకు మారిందంటే ఇందుకోసమే. ఒకవేళ పార్టీ పేరు కనుక చేంజ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఏ పార్టీ పేరు పెడతారు? మళ్ళీ ఆ పార్టీ పేరు మార్చినట్టయితే ఆ పార్టీ పేరు మళ్ళీ ప్రజల్లోకి తీసుకోవడానికి మళ్ళీ ఎంత కృషి చేయాలి, మళ్ళీ ఎంత కష్టపడాలి. మళ్ళీ ఇప్పుడు మొన్న పెట్టినటువంటి సభలు ఎన్ని పెట్టాలి పార్టీ లాంచ్కి? ఎంత ఇప్పుడు ఏదైతే వీళ్ళు జెండాలు అవ్వచ్చు, వాళ్ళ కండువాలు అవ్వచ్చు, వాళ్ళ కార్లు అవ్వచ్చు, పార్టీ లోగోలు అవ్వచ్చు, ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటివన్నీ ఏమవుతాయి? సో ఇందుకోసమని తెలంగాణ రాజకీయాల్లో ఈ ఈ విషయం ఫస్ట్ హాట్ టాపిక్గా మారింది.